ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సిఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. గత 13 సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇక గతేడాదిలో విద్యుత్ రంగపరంగా అద్భుతంగా పనిచేశామని సీఎం అన్నారు. యూనిట్కు 13 పైసలు ఛార్జీలను తగ్గించగలిగామన్నారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సిఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. గత 13 సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇక గతేడాదిలో విద్యుత్ రంగపరంగా అద్భుతంగా పనిచేశామని సీఎం అన్నారు. యూనిట్కు 13 పైసలు ఛార్జీలను తగ్గించగలిగామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏదైతే 14వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అదేవిధంగా మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సిఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలపనుంది, దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించి గత 13 సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 8.23 లక్షల ఉద్యోగాల అవకాశాలకు సంబంధించి కూడా ఈ ఎస్ఐబిపిబి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇటు రాష్ట్రంలో అభివృద్ధి జరగబోతూ ఉంది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులకు సంబంధించి కూడా 14వ ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. మొత్తంగా ఏదైతే 2025 ఏడాదిలో ప్రభుత్వం గతంలో కంటే భిన్నంగా ఈ పెట్టుబడులను తీసుకురావడంలో అయితే పనిచేసింది. అదే విధంగా అదే ఉత్సాహంతో 2026లో కూడా పనిచేయాలంటూ చంద్రబాబు నాయుడు ఇటు అధికారులకు, మంత్రులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పనిచేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఎందుకంటే 2025లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో అధికారులు, మంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్లారంటూ చంద్రబాబు నాయుడు వాళ్ళని అభినందించి గత ప్రభుత్వ పాలనలో పోయినటువంటి బ్రాండ్ ఇమేజ్ తిరిగి తీసుకురావడంలో మీరంతా కూడా కీలకంగా వ్యవహరించారు. 2026లో కూడా ఇదే తరహాలో పనిచేయాలి. రాష్ట్ర ప్రజలంతా కూడా మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి తగిన విధంగా అందరూ సమర్థవంతంగా పనిచేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, ఇప్పటికే తీసుకొస్తూ ఉన్నారు. అదే తరహాలో ఇంకా పనిచేయాలన్నారు. ముఖ్యంగా టాటా, జిందాల్, అదేవిధంగా బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి. ఏ చిన్న పొరపాటు కూడా తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యతగా పనిచేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు వారి దృష్టికి తీసుకువెళ్లారు. 2025లో అంతా కలిసి టీం వర్క్ చేశారు కాబట్టి మంచి ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యుత్ రంగంలో మనం అద్భుతంగా పనిచేశాము. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాము. ఏదైతే 4,500 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలంటూ కూడా నిర్ణయించినట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. మొత్తంగా విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడటానికి తగిన విధంగా ఇటు కూటమి ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా తనకు సంతోషాన్ని ఇస్తుందంటూ చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో అధికారులు, మంత్రులు దృష్టికి తీసుకువెళ్లారు. వాళ్ళంతా కూడా సమర్థవంతంగా పనిచేసే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఫర్ ది అప్డేట్ నరేంద్ర.